ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నేను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఆ ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూసాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూసాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్, మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. ఎక్కడికే? అత్తయ్య వాళ్ళ ఇంటికి. అస్తమానాలింట్లో ఏం పని? లోపలికెళ్ళా. టీ తీసుకురానా? కొద్ది తాగాను. దానికి సంబంధం కుదిరింది. తాతరాజు గారు బుజ్జికి చేద్దాం అనుకున్నాను. అటు ఇటు తిరగకుండా చూసుకో. అర్థమైందా? ఏంట్రా అంటున్నావు? బుజ్జిగాడికి ఇచ్చా. బుజ్జిగాడికి ఇచ్చే. అదేమిట్రా వాళ్ళమ్మ ఒట్టి గయ్యాడిది. ఇంతకంటే మంచి సంబంధం దొరకలేదా నీకు? అయితే ఏంటి, బోలంత ఆస్తుంది. అయినా దీని మొహానికి ఎంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందేంటి? అది కదండి, చూస్తూ చూస్తూ అమ్మాయిని. నోరు మూస్తావా? ఈ సంబంధం ఖాయం. ఇంకెవరో మాట్లాడదు. బావా ఒకసారి రావా? అర్జెంట్ పని. ఏంటి? నన్ను బుజ్జిగడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరిగా ఆడికి అంటగడుతున్నారన్నమాట. ఇంకే చేసుకో, నీకు ఆడికి బాగా సెట్ అవుద్దిలే. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి ఇంక బుజ్జిగడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేయకు బావా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టిన తీజీ కాదే. ప్లీజ్ బావా. అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టే. ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. అయ్య బాబాయ్, నాన్న. మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితే నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా? ఇంట్లో అమ్మ ఉన్నారా? పెరట్లో ఉంది. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వస్తానురా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి, మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రా బాబు. అరే బాబు, రే 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 ప్లీజ్ రే రే. అయ్యి బాబు, అరే బుజ్జిగడలు అమ్మ నాకు అసలే పోయారా. నన్ను వదిలేరు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదు రా, నేను ఉన్నా కదా. తెంగ రోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. రే ఏంటి ఆ దంచుడు? పసుపు అంత కింద పోతుంది. సరిగ్గా చేయలేవు. చోకుల మీద ఉన్న సెట్ట పని మీద ఉండదా? సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు ఒడ్లు ఏరడం? త్వరగా కానీ. ఒక పని మీద ఉంటావా? మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డి చూసి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి, వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ చెప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, పనులు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం సరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని. మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చారండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్లి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉండే కంటే సొంత ఇంటి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవుందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా మాయ దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి, పిల్ల చామంచాయే కదా? చామంచాయ ఇంకేమన్నా? పిల్ల ముత్యంలో విలవల మెరిసిపోతుంటది. మీరు ఈ మధ్య చూడలేదేమో,
అది చొక్కాని ఎక్కడేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడంటే మరి చిన్న కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా. ఆ, ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి? కానీ పాపం అది ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి? దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయనవద్దు పాపం. ఏ ఎందుకు? మొన్నసారి వంట చేస్తా రెండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసిందండి. ఆ? సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలు అంతా కాలి బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం పోటీ బతికిపోయింది కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో. కానీ ఇటుసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను కానీ కుక్కలు కూడా తినవండి. చిచి, కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే, నేను చెప్పిన మాటైనా వింటుందా? అయ్యో ఎందుకు విందండి? వాళ్ళెవరే మీరు? ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చాక ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతా ఉంటారు అంటా ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి. ఏరా? అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు? పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకేమో ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు. ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. వెళ్ళండి. నువ్వు పదరా. మళ్ళీ పెళ్ళే కలుస్తాను, ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే. గారు మీకోసం వార్త చెప్పనా? ఇంట్లో నాన్నగారు లేరుగా. లేరు. బుజ్జిగారితో మీ పెళ్లి తప్పిపోయింది. అవునా? ఎలా? మీ బావగారే చెడగొట్టేశారంట. నీకెలా తెలుసు? అయ్యా, ఆ ఇంట్లో కూడా పనిచేసేది నేనే కదా, నాకు తెలియదా ఏంటి? అది చెప్పడానికి ఇంత దూరం పరిగెట్టుకుంటూ వచ్చాను. నిజమా? ఆ. థ్యాంక్ యూ సక్కు, థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? బావా ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టేశాడంట. అవునా? బాగా అయింది. ఉమ్మంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. నేను చెప్పానా వాడు ఎలాగైనా ఈ సంబంధం చెడగొడతాడు అని? పిచ్చేదవా, ఇదంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. సూరి, సూరిగా, రాయ్ సూరి. ఏంట్రా, ఏమైంది? ఏంటి తెల్లారితే లేసో చిక్కడే కూర్చున్నావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? పదేంటికి ఎరా చచ్చి చెడి దీనికో సంబంధం తీసుకొస్తే బంగారం లాంటి సంబంధం చెడగొడతావా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అడుగు మీ కొడుకుని అడుగు. ఎరా బుచ్చిగూడలంతా ఏం చెప్పావురా? నా కూరంతా అప్పులున్నాయి చెప్పావా లేదా? నాకు తెలుసురా నీ ఏదో పన్నాగాలు. ఈ పెళ్లి కూడా చెడిపోతుంది, నీకెవరో చేసుకోరు, సచ్చినట్టు నీకే ఇచ్చేస్తాను అనుకుంటున్నావు. ఏదో చేసి పెళ్లి చేసుకుని ఆస్తి దొబ్బేద్దాం అనుకుంటున్నావు. ఏంటి, నేను మీ కూతురు చేసుకుందాం అనుకుంటున్నానా? మీ ఆస్తి ఎంట్రుక మొక్కతో సమానం. మరి అయితే ఎందుకురా ఈ సంబంధం చెడగొట్టావు? ఆడంటే అమ్మంటే ఊర్లో అందరికీ తెలుసు. అంటే అడ్డమైన సంబంధాలు దీనికి అంటగట్టంటే చూస్తా ఊరుకోం మేము. చూసేవేంటి ఎలా మాట్లాడతాడు? చేయాల్సిందంతా చేసి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? పదైటికి ఇదిగో దీనికి మాయ మాటలు చెప్పి వాళ్ళలో వేసుకుని ఇష్టం వచ్చాడు ఆడుకుందాం అనుకుంటున్నారేమో. ఇవాళ నుంచి ఇది మీ ఇంటికి అని మీరు మా ఇంటికి వచ్చాడు తెలిసిందంటే కాళ్ళు ఎరగొడతాను. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు? నువ్వు పదవే, బతుకు తక్కువ పడా ఎక్కువ. తలదాచుకోవాలని చోటిస్తే ఆస్తిని కొట్టేస్తారు ఎక్కలు. ఇవాళ నుంచి ఈ ఇంటికి ఆంటికి ఏ సంబంధం లేదు. ఎవరన్నా గేట్ దాటినట్టు తెలిసిందంటే నరికి పోగులాడతాను ఒక్కొక్కరిని. రావే. ఏంటో రంగా, ఏంటో అరుపులు, ఏమైంది? మీరే మాట్లాడకండి, లోపలికి వెళ్ళండి. దేశంలో మీ అక్కడికే ఉంది మరి తొక్కల ఆస్తి. ఓ కొట్టేస్తాం కొట్టేస్తాం ఏడుస్తారు. కూతురికి మంచి సంబంధం తేడం కూడా చేత కాదు. వారం రోజులు నేను చేస్తాను దానికి మంచి సంబంధం, అప్పుడు మాట్లాడండి. ఇంకా ఏం చూస్తారు? వెళ్ళండి లోపలికే. ఎవరన్నా గేట్ దాటారో చంపేస్తాను ఒక్కొక్కరిని. లోపల నడవే. పదమ్మా, ఎవరు బతికంటే నేను తెలుస్తాను. ఏంట్రా, ఏమైంది? అర్జెంట్గా రమ్మన్నా. బుజ్జిగాడి సంబంధం చెడగొట్టాలని మావైతే పెద్ద గొడవ అయిపోయిందిరా. వారం రోజుల్లో దానికి బాబులాట్ సంబంధం తీసుకొస్తానని చెప్పి వచ్చాను.
మీరేదో చూడండి రా. బాబు లాంటి సంబంధం అది వారం రోజుల్లో. పోనీ అరగంటలో తెస్తానని చెప్పపోయావా ఎరా? నాకు తెలీదు, వారం రోజులు చూడాలంతే. నేను జడగొట్టావు ఇవాళ చూడమంటున్నావు. నువ్వు ఆపు పోదండా, నువ్వు చెప్పరా. కొట్టు ముక్కలు సీనిగాడు ఎలా ఉంటాయి? చంపటర్ ఫనీ. ఏయ్, బాబులేట్ సంబంధం చెప్పమంటే ఏదో పేర్లని చెప్తావేంట్రా?